జై శ్రీరామ్. ఆత్మ బంధువులకి నమస్తే సార్. ఒకసారి భార్య భర్తలు ఇద్దరు గుడికి వెళ్తారంటండి. యాక్చువల్గా ఏంటంటే భర్త ప్రతిరోజు గుడికి పోయి అలవాటు ఉందంట. భార్య ఏంటంటే ఇంట్లో పనులు చేసుకుంటేనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇంకా టైం సరిపోతుంది ఆ ఇంట్లో పనులన్నీ చేసుకునేటందుకు. ఒకరోజు సెలవు రోజుగా చూసి భర్త వాళ్ళ భార్యని పిలుస్తాడంట, అమ్మ ఈరోజు ఇద్దరం గుడికి వెళ్దామా అనేసి. ఆమె ఇష్టం లేకపోయినా సరే మీరు ఊరికి పిలుస్తున్నారు కాబట్టి వస్తానని అని చెప్పేసి పోయారంట ఇద్దరు. పోయినారు, గుళ్ళో దర్శనం చేసుకున్నారు. ఆడకొద్దిసేపు కూర్చున్నారంట. కూర్చోగానే భర్త ఏంటంటే కళ్ళు మూసుకొని ఉన్నాడంట. ఆమె ఏంటంటే చుట్టుపక్కల చూసిందంట. చుట్టుపక్కల చూస్తే రకరకాల వింతలు విశేషాలు ఆమె కనబడ్డాయంట. ఆ భర్త కళ్ళు తెరవగానే అడుగుతుంది, ఏమండి ఇంకెప్పుడు నన్ను గుడికి పిలవద్దండి అని అన్నదంట. ఏమమ్మా అలా అంటున్నావు అని అడిగాడంట. చెప్పిందంట, ఇక్కడ చూడండి జనాలందరూ ఎలా ఉంటారో సెల్ ఫోన్లు పెట్టుకొని రకరకాలు చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు, కాలక్షేపం చేస్తున్నారు, బాతాకని కొడుతున్నారు, ఒక్కరిలో కూడా భక్తి భావం నాకు కనబడలేదు. అందుకని దయచేసి ఇంకెప్పుడు నన్ను గుడికి పిలవద్దు అని అన్నదంట. భర్త ఒక్క సెకండ్ ఆలోచించి, సరేనమ్మా అట్లాగేనో నువ్వు ఒక నిర్ణయం తీసుకునే ముందర నా మాట కూడా ఒకటి, ఒక చిన్న పని చెప్తాను చేయగలుగుతావా అని అడిగాడంట. చెప్పండి చేస్తాను అన్నదంట. అక్కడ పక్కనే ఒక అడిగి ఒక గ్లాసు తీసుకుంటాడంట. గ్లాసు నిండా నీళ్లు నింపి దీనిని చుక్క కూడా నీళ్లు పోకుండా గుడి చుట్టూరు 2 ప్రదక్షిణాలు చేయగలుగుతావాను అని అడుగుతాడంట. ఓ ఖచ్చితంగా చేస్తాను నేనని చెప్తాదంట ఎల్లారు. సరేనమ్మా తీసుకోమని చెప్పి గ్లాసు నిండుగా నీళ్ళు ఇచ్చి ఇస్తాడంట. ఆమె అడుగులు ఒక్క చుక్క కూడా నీళ్లు పోకూడదు అని చెప్పాడు కాబట్టి అతను అడుగులు అడిగించుకుంటూ నిదానంగా 2 ప్రదక్షిణాలు చేసి ఆయన దగ్గర గ్లాస్ ఎత్తుకొచ్చి ఇచ్చిందంట. చూడండి ఒక్క చుక్క కూడా నీళ్లు పోకుండా నేను గ్లాస్ అలాగే తెచ్చానని చెప్తాదంట. చాలా సంతోషం అమ్మా, నువ్వు మహా ఉత్తమ విల్లావి అని చెప్పి మెచ్చుకొని అప్పుడు అడుగుతాడంట, ఇప్పుడు గ్లాస్తో నువ్వు ప్రదక్షిణాలు చేస్తూ పోయావు కదా, జనాలు అందరి మధ్యలో తిరిగావా సపరేట్గా తిరిగినావా అని అడుగుతాడు. అందరిలో నేను తిరిగినాను అన్నాడంట. నీకు ఎవరైనా సెల్ ఫోన్లో బాతాకని కొట్టేది కనబడ్డదని అడిగినంట. కనబడలేదు అన్నాడంట. పక్కన ఎవరన్నా కేరింతలు కొట్టడం కానీ గలీజు మాటలు మాట్లాడడం కనబడ్డదని అంట. ఏమి నాకు కనబడ్డాను, ఓన్లీ గ్లాసునే చూశాను, గ్లాసులో చుక్క కూడా పోకూడదు కాబట్టి దీని మీద దృష్టి అంతా పెట్టి ప్రదక్షిణాలు చేసినాను అన్నదంట. చాలా సంతోషాలు. అదే విధంగా మనం ఎక్కడికన్నా పోతే గుడికి వచ్చినాం కదా, నీకు కావాల్సింది ఏంటంటే దేవుడి మీద భక్తి కాబట్టి నీ చూపు కానీ నీ ధ్యాస కానీ నీ మనసు కానీ నీ హృదయం కానీ నీ బుద్ధి కానీ అన్ని భగవంతుని మీదనే పెట్టగలిగితే వీటన్నిటితో నీకు సంబంధమే లేదు కదా అని అడుగుతాడంట. అప్పుడు ఒక సెకండ్ ఆ ఇల్లాలు ఆలోచించి అవన్నీ నిజమే కదా, వీళ్ళందరితో నాకేం పని, నేను వచ్చింది ఏం పని కోసమో ఆ పనినే చూడగలిగితే నన్ను చూసి ఇంకో నలుగురు మారుతారు కావాలా, నన్ను క్షమించాలని చెప్పేసి వాళ్ళ భర్తకి క్షమాపణ చెప్పి దేవుడికి కూడా క్షమాపణ చెప్తాదంట. తండ్రి నేను వచ్చిన పని అయితే నేను చూస్తాను, నా వల్ల అవకాశం ఉన్నంత వరకు ఈ జనాలు కూడా మార్చేదానికి చూస్తానని చెప్తాదంట. సో అదే విధంగా చాలా మందిని గమనిస్తూ ఉంటాం. రోడ్లు కూడా నడిచే వాళ్ళు కూడా రోడ్లు రద్దీ రోడ్లలో దాటినప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడుతూ రోడ్లు దాటుతూ ఉంటారు. దానివల్ల పక్కన వాళ్ళకి ఎంత ఇబ్బంది కూడా ఆలోచించరు. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడాను టర్నింగ్లలో కూడా ఫోన్లు వదలట్లేదండి. దానివల్ల రాబోయే రోజుల్లో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు. సో దయచేసి అర్థం చేసుకొని మనం ఏ పని కోసం పోతామో ఆ పని మీదనే జాగ్రత్త పెట్టాలి, కానీ అన్నింటిలో ఏళ్ళు పెట్టిన దానివల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తే మిమ్మల్ని కాపాడే వాళ్ళు కూడా ఎవరో ఉంటారండి. దయచేసి అర్థం చేసుకొని మనం ఇతరులకి హాని కలగకుండా ఇతరులకి ఇబ్బంది కలగకుండా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు మాత్రమే పుణ్యఫలాన్ని సంపాదించుకోగలుగుతారు. మిగతా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పుణ్యఫలం సంపాదించుకునేటందుకు అవకాశము లేదు. దయచేసి అర్థం చేసుకొని మీరు కూడా 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.